దేవునికి స్తోత్రము. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, ఈ సమయము ఈరోజు మనం ధ్యానించుకునే దేవుని వాక్య భాగ అంశము ధవళవర్ణుడా. అవును ప్రియులారా, మన ప్రభు, మన రక్షకుడు, మన మార్గదర్శి, సృష్టికర్త అయిన దేవుడు యేసయ్య ధవళవర్ణుడుగా ఉన్నాడు ప్రియులారా. అవును, పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనంలో చదువుతాం. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడు, గుర్తించతగినవాడు. అవును ప్రియులారా, మనం కూడా ఎన్నో దేవుళ్ళు అనబడిన వారి మధ్య, మనకు ప్రియులైన వారి మధ్య యేసుక్రీస్తే మనకు ధవళవర్ణుడు, రత్నవర్ణుడుగా, అతి కాంక్షణీయుడుగా గుర్తించాలి ప్రియులారా. అవును, ఆయనే జీవ మార్గము సత్యం ప్రియులారా. తండ్రి వద్దకు, తండ్రి ప్రతిరూపము. రెండు ప్రియులారా, ఈరోజు ధ్యానించే వాక్య భాగాంశం ధవళవర్ణుడు. ఈ వాక్య భాగం ధ్యానించే మొదట దేవుని పరిశుద్ధాత్మని సహాయము, శక్తి, జ్ఞానము, విడుదల, జయము అర్థం చేసుకునే మంచి మనస్సు, మంచి నిలవలే మనము మారాలని ప్రార్థించుదాం ప్రియులారా. వాక్యమనే బీజం నూరంతలుగా ఫలమిచ్చుటకు ప్రార్థన, నాతో ఏకీభవించి ప్రార్థించండి ప్రియులారా. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవా, నిత్యుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా దేవా, నీ రూపంలో పరలోకం నుండి దిగి వచ్చిన రొట్టె అయిన జీవజలమైన యేసయ్య ధవళవర్ణుడు అనే అంశాన్ని ధ్యానించేటప్పుడు ప్రభు మహిమను, ధవళవర్ణంలో ఉండే ఆ అర్థాన్ని, జ్ఞానాన్ని, నీతిని, ప్రేమని ధ్యానించి పొందుటకు ఈ వాక్య భాగము మనందరికీ సహాయం చేయమని, దీని ద్వారా సాతాను శక్తి, కుయుక్తి, తంత్రములను లయపరిచే దైవ జ్ఞానము, వాక్య జ్ఞానము, ఆత్మజ్ఞానము అనుగ్రహించమని మీ పిల్లలైన మనందరికీ, సేవకులకి, విశ్వవ్యాప్తిగా ఉన్న విశ్వాసులందరికీ, ఇలాగే మీరు మీ ప్రియులైన పిల్లలకు మీ వెలుగు, మీ శాంతి, మీ విడుదల, మీ నిత్య జీవమిచ్చే వాక్యాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ఆత్మస్వరూపుడా నిన్ను ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అవును ప్రియులారా, మన ప్రభు నిత్య జీవం ఇచ్చేవాడు. రండి ప్రభునికి ప్రియులారా, ఈ ధవళవర్ణుడు అనే అంశాన్ని ధ్యానించి మొదట మనం ఒక ఆత్మీయ గీతాన్ని, ధవళవర్ణము అయిన ప్రభుని కొనియాడదాం ప్రియులారా. ఆయన శాశ్వత ప్రేమని ధ్యానిద్దాం, శిలువ ప్రేమని, యేసయ్యలో ఏకమవుదాం. లోకాన్ని, శరీరాన్ని, మరణాన్ని, సాతాన్ని జయించుటకు ప్రభు ఈ పాట ద్వారా మనందరికీ శక్తినిస్తాడు ప్రియులారా. పాట ధవళవర్ణుడా. ప్రియులారా, నాతో పాడండి. ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో అతి ప్రియుడా, అతి కాంక్షణీయుడా, ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో అతి ప్రియుడా, అతి కాంక్షణీయుడా, ఎందుకయ్య మాపై ప్రేమ, ఎందుకయ్య మాపై కరుణ, ఎందుకయ్య నాపై ప్రేమ, ఎందుకయ్య మాపై కరుణ. ఘోర పాపినైన నన్ను లోకమంత వెలివేసిన, అనాథగా ఉన్న నన్ను ఆప్తులంతా దూషించగా, ఘోర పాపినైన నన్ను లోకమంత వెలివేసిన, అనాథగా ఉన్న మమ్ము స్నేహితులే దూషించగా, నీ ప్రేమ నన్నాదుకుని, నీ కరుణ
నన్నోదార్చెను నీ ప్రేమ, నన్నాదుకొని నీ కరుణ నన్నోదార్చెను. ధవళవర్ణుడా రత్నవర్ణుడా, 10,000లో అతి ప్రియుడా, అతి కాంక్షణీయుడా, గాయములతో ఉన్న నన్ను స్నేహితులే గాయపర్చగా, రక్తములో ఉన్న మమ్ము బంధువులే వెలివేసిన. గాయములతో ఉన్న మమ్మును స్నేహితులే గాయపర్చగా, రక్తముతో ఉన్న మమ్మును బంధువులే వెలివేసిన. నీ రక్తములో నన్ను కడిగి నీ స్వారూప్యము నాకిచ్చితివా. నీ రక్తములో మమ్ము కడిగి మీ స్వారూప్యము మాకిచ్చితిరా. ధవళవర్ణుడా రత్నవర్ణుడా, 10,000లో అతి ప్రియుడా, అతి కాంక్షణీయుడా, అర్హత లేని నన్ను నీవు అర్హునిగా చేసితివి. నీ మహిమలో నిలబెట్టుటకు నిర్దోషిగా చేసితివి. యేసయ్యా, అర్హత లేని మమ్ము నీవు అర్హునిగా చేసితివి. నీ మహిమలో నిలబెట్టుటకై నిర్దోషిగా చేసితివి. నీ సేవలో నన్ను వాడుకొని నీ నిత్య రాజ్యము చేర్చితివి. నీ సేవలో మమ్ము వాడుకొని నీ నిత్య రాజ్యము చేర్చితిరి. ధవళవర్ణుడా రత్నవర్ణుడా, 10,000లో అతి ప్రియుడా, అతి కాంక్షణీయుడా, ధవళవర్ణుడా రత్నవర్ణుడా, 10,000లో అతి ప్రియుడా, అతి కాంక్షణీయుడా. ఎందుకయ్య మాపై ప్రేమ, ఎందుకయ్య మాపై కరుణ, ఎందుకయ్య మాపై ప్రేమ, ఎందుకయ్య మాపై కరుణ. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్. అవును ప్రియులరా, ప్రభు ధవళవర్ణుడైనాడు ప్రియులరా, రత్నవర్ణుడైనాడు, 10,000లో అతి కాంక్షణీయుడు, ప్రియుడు, మనపై అపారమైన ప్రేమ కరుణ చూపే సర్వశక్తి గల దేవుడు ప్రియులరా. ఘోర పాపి అయిన మనందరినీ పుణికి వెదికి పరలోకం నుంచి వచ్చినాడు ప్రియులరా. నశించిపోయే దానిని వెదికి రక్షించుటకు వచ్చినాడు దేవకుమారుడు, దేవుడు, వాక్యమైన దేవుడు యేసయ్య. లోకమంతా వెలివేసిన యేసయ్య వాక్యంలో నడుచున్నప్పుడు లోకము వ్యతిరేకంగా మాట్లాడుతుంది, మనతో వ్యవహరిస్తుంది ప్రియులారా. అప్పుడు ప్రభు మమ్మను అనాథగా విడువక మమ్మల్ని ఓదార్స్తాడు ప్రియులారా. ఆప్తులు దూషిస్తారు, దూషిస్తే ప్రభు మమ్మను నా స్నేహితుడా అని పిలుస్తాడు ప్రియులారా. ఆయన ప్రేమ మమ్మల్ని ఆదుకుంటుంది, ఆయన కరుణ మనందరినీ ఓదారుస్తుంది. ఇలాగే గాయపరచబడిన వేళలో కూడా స్నేహితునిగా గాయం కట్టువాడు ప్రభు యేసయ్య. రక్తములో ఒకవేళ మేము ఉన్నప్పుడు కూడా బంధువులు వెలివేసినా కూడా యేసయ్య తన రక్తముతో మనందరినీ కడుగుతాడు ప్రియులరా. కడిగినాడు, తన స్వరూపం ఇస్తాడు. ఆ స్వరూపంలో మనల్ని ఎదిగిస్తూ ఉన్నాడు విశ్వాసంలో ఈ రోజు నుండి. అవును ప్రియులారా, యేసయ్య అక్కడి వరకు అర్హత లేని మనందరినీ ప్రభు అర్హునిగా చేశారు. ఆయన శిలువ ప్రేమ ద్వారా, పునరుత్థాన శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా
వాక్యము ద్వారా అర్హత లేని మనందరినీ అర్హునిగా చేశాడు. తన మహిమలో నిలబెట్టుటకు యేసయ్య నిర్దోషిగా మనందరినీ చేస్తాడు. అవును ప్రియులారా, ఆయన సేవలో మనందరినీ వాడుకుంటాడు. ఆయన నిత్య రాజ్యము చేరుస్తాడు ప్రియులారా. అలాంటి ఘనమైన ప్రభునికి అవును ప్రియులారా, మన అంశము ధవళవర్ణుడు. అవును, ఎవరు ధవళవర్ణుడు? ఎవరు ధవళవర్ణుడు? ఎవరంటే యేసయ్య, దేవుని కుమారుడు ప్రియులారా. ధవళము తెలుపునకు సాదృశ్యం. ధవళము తెలుపుకు సాదృశ్యం. తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం. అవును ప్రియులారా. కావున ధవళవర్ణుడు అనగా యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధుడని దేవుని వాక్యము తెలియజేయుచున్నది. మన ఆశీర్వాదాలకు రహస్యం మొదటిగా వాక్యం తెలియజేయుచున్నది ప్రియులారా. మన ఆశీర్వాదకు రహస్యం ఏమిటంటే, నీవు ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్న నీ ఆరాధ్య దైవాన్ని, అంటే దేవుని గురించి సరి అయిన జ్ఞానం కలిగి ఉండవలెను. ఆ జ్ఞానము నిన్ను ఉన్నత స్థాయిలోనికి తీసుకుని వెళ్ళును. ఆ జ్ఞానము లేనంత కాలము నీవు ఫలించలేవు, నేను ఫలించలేను. దేవుని జ్ఞానం నిజమైన జ్ఞానమని దేవుని ప్రేమించు వారి ద్వారా బయట పరచబడుతుంది ప్రియులారా. అవును, ఆ జ్ఞానము, దైవ జ్ఞానము, వాక్య జ్ఞానం, ఆత్మ, పరిశుద్ధాత్మ జ్ఞానము, స్వభావం లేనంత కాలము మేము ఫలించలేము, అభివృద్ధి పొందలేము. దేవుని జీవములో, మార్గములో, సత్యములో నశించిపోయి ఆత్మలను రక్షించుటలో. అవును ప్రియులారా. ఇలాగే యేసయ్య కూడా శిష్యులు యేసయ్యతో ఉండినను ఆయనను గూర్చి జ్ఞానము వారికి లేదు. శిష్యులు యేసయ్యతో ఉండినను యేసయ్య గూర్చిన జ్ఞానము చాలా కాలం వరకు వారికి లేదు. కానీ తల్లి అయిన మరియకు ఆయనను గూర్చిన మంచి జ్ఞానం ఉండెను. తల్లి అయిన మరియకు యేసయ్య గూర్చిన మంచి జ్ఞానం ఉండెను. ఆయన జన్మము గూర్చి జ్ఞానం ఉండెను. ఆయన యేసయ్య పెరిగిన విధమును గూర్చి జ్ఞానం ఉండెను. ఆయనను గూర్చి పరిపూర్ణ జ్ఞానము కలిగి ఉండెను తల్లి అయిన మరియ. ఈ జ్ఞానమే ఆ కానా విందులో, ఆ గలిలయలోని కానా విందులో అద్భుతము జరిగించుటకు సహాయమాయను. అవును ప్రియులారా. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుతాం. మరియు అపోస్తలుడైన పౌలు ఇలాగంటున్నాడు ప్రియులారా. కొరింథీ 1వ పత్రిక 15వ అధ్యాయము 34వ వచనము. 1 Corinthians chapter 15 verse 34th word. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదంటున్నాడు ప్రియులారా. ఏమంటారు ప్రియులారా? దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. ఇక్కడ మనం చదివితే ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు యేసయ్య. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమును అయి ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నారు? యేసయ్య యూదులకు ఆటంకము అంటే ఆయనకి వ్యతిరేక ఉన్నవారికి ప్రభు ఆటంకముగాను కనబడతాడు. అన్యజనులకు వెర్రితనముగాను కనబడుతున్నాడు. ఎందుకంటే అన్యజనము విగ్రహములు కనబడే చిత్రాన్ని పూజించేవారు. సృష్టిని, మనుషులని, పశు ప్రాణి మృగాలను, సర్పలను పూజించేవారు. కనుక యేసయ్య దేవుడు ఆత్మస్వరూపుడు, ఆయన్ని ఆరాధించేవాడు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమన్నాడు. కనుక అన్యజనులకు యేసయ్య వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి అంటే గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతారు ప్రియులారా. అంటే మా పేరు రావాలి మనుషుల ముందర, అంటే మనుషులు గొప్పవారు అనబడాలి మనల్ని అని జ్ఞానము వెతుకుతారు, దానికోసం ప్రయాసపడతాడు. కానీ దేవుని జ్ఞానము గ్రీసు దేశస్థులు వెతకలేదు. పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు అంటున్నారు. పిలువబడిన వారు అంటే యేసుక్రీస్తే అదృశ్య దేవుని సాదృశ్య రూపము, కనబడిన దేవుని కనబడే రూపము, అన్నిటిని చేసిన దేవుని స్వరము ప్రియులారా.
ఆది సంభూతుడు, అగ్రస్తుడు, మరి చనిపోయిన వారిలో మొదటిగా జీవానికి లేచినవాడు ఆది సంభూతుడు. అవును ప్రియులారా, తన ప్రియ కుమారునిలో తండ్రి తన సర్వ సంపూర్ణతను, దైవశక్తిని, జ్ఞానాన్ని అవతరించి నివాసం చేయాలని అనుగ్రహించాడు ప్రియులారా. యేసయ్యలో తండ్రి ఉన్నాడు. యేసయ్య చెప్తారు, నేను తండ్రి ఏకమై ఉన్నాము. అవును, ఇలాగే ఆయన యూదులకు ఆటంకంగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి దేవుడు క్రీస్తు దేవుని జ్ఞానము, శక్తి అయి ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు నమ్మితే మనము దేవుని శక్తి మొదటగా పొందుకుంటాం. దేవుని రాజ్యము వట్టి మాటలతో కాదు, శక్తితో ఉన్నది అని మనము కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనము చదువుతాం ప్రియులారా. దేవుని రాజ్యము శక్తితోనూ ఉన్నది, వట్టి మాటలతో కాదు. మొదటిగా యేసయ్యను నమ్మితే ప్రియులారా, ఆ ధవళ వర్ణుడు ఆయన నమ్మితే, ఆయన మన జీవితంలో వస్తే దేవుని శక్తి మనం పొందుకుంటాం పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని జ్ఞానము మనము ప్రభు ఇస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా. శక్తి, జ్ఞానము రెండు పొందాలి ప్రియులారా. ఈరోజు మనము శక్తి పొందితే దైవ జ్ఞానం లేదు, దైవ జ్ఞానం పొందితే శక్తి లేదు అనబడే రీతిగా సేవకులు, విశ్వాసులు కొనసాగుచున్నారు, శిష్యులు. కానీ యేసయ్యను నిజంగా ధవళవర్ణుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, అనేకులు వెతుకుతున్న మహా దైవ కుమారుడు అంటే దేవుని స్వభావం ఆయనలో ఉన్నది ప్రియులారా. దేవుడు పిలువబడిన వారికి అంటే నిజంగా దేవుని ద్వారా పిలువబడితే శక్తియు, జ్ఞానము అయి ఉన్నాడు ప్రియులారా. దేవుని ద్వారా యేసుక్రీస్తు మనము యేసయ్యను విశ్వసిస్తే ఆయన శక్తిని స్వాగతించారు ప్రియులారా. యేసయ్య చెప్పినాడు అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనంలో, నేను తండ్రి దగ్గరకు వెళుతున్నాను, తండ్రి నా నామములో వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మాన్ని నేనే మీ వద్దకు పంపిస్తాను. పరలోకం నుండి దిగి వచ్చే శక్తి మీరు నిండుకుని పొందే వరకు ఈ జెరూసలేంలో వెయిట్ చేయండి, ఎదురు చూడండి అంటాడు ప్రియులారా. అంటే శక్తి, పరిశుద్ధాత్మని, పరలోక శక్తిని పరిశుద్ధాత్ముడు, దేవుని వాగ్దానము అని రాయబడింది ప్రియులారా. ఆ పరిశుద్ధాత్మ శక్తి వస్తే జ్ఞానం కూడా వస్తుంది ప్రియులారా. శక్తిని, జ్ఞానాన్ని వేరు చేయనక్కర్లేదు ప్రియులారా. శక్తిలో జ్ఞానం కూడా ఉంది. అంటే శక్తి పొందిన అప్పుడే మనం జ్ఞానం పొందుతానా అని లేదు ప్రియులారా. ఆ శక్తిలో మనం కొనసాగాలి. ఆ శక్తి దేవ జ్ఞాన మార్గంలో నడిపిస్తుంది. అవును, యేసయ్యే మార్గమని, సత్యమని, జీవమని ఆయన పాపము నుండి వేరుపరిచి పరిశుద్ధ జీవితం ఇస్తాడని, అన్యాయం నుండి విడిచిపెట్టి న్యాయాన్ని, అనీతిని విడిచిపెట్టి నీతిని అనుసరించడానికి ఆ పరలోక శక్తి సాయం చేస్తుంది. మరియు అంతిమ తీర్పు ఉంది. జీవించే ప్రతి మనిషికి దేహంలో చేసిన ప్రతి కార్యమును బట్టి ఒకరోజు తీర్పు ఉంది. ఆ తీర్పును మనము పొందకుండా ఆ తీర్పు నుండి తప్పించబడుటకు ఆ దేవుని శక్తి పరిశుద్ధాత్మ మనకి జ్ఞానం ఇస్తాడు. ఆ మార్గంలో మనం పోవాలి ప్రియులారా. ఇలాగే మన ప్రభు మనకు ధవళ వర్ణుడుగా ఉన్నాడు ప్రియులారా. దేవుని శక్తియును, దేవుని జ్ఞానమును అయి ఉన్నాడు దేవుని ద్వారా. మరియు ఆ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములు చదువుతాం ప్రియులారా. ఎఫెసియన్ చాప్టర్ 1 వర్సెస్ 19th వర్డ్. ఇక్కడ చదివితే, ఆయన మిమ్మును పిలిచిన పిలుపురు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయము బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలెనని
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలిసి కొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ప్రియులారా, పౌలు చెప్తున్నాడు ఆ ధవళవర్ణుని గురించి. ఆయన మిమ్ముల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ, అంటే తండ్రి యేసయ్య ద్వారా పిలిచాడు ప్రియులారా. నిరీక్షణ ఇచ్చుటకు, పరిశుద్ధులలో ఉన్న స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో అని తెలుసుకున్నటకు, తండ్రి క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం ఎట్టిదో అని విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మాతిమెట్టిదో అని తెలుసుకున్నటకు, ప్రభు యేసుక్రీస్తు యొక్క దేవుడు మహిమా స్వరూపియగు తండ్రి అని తెలుసుకున్నటకు, మరియు తన్ను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు ఇచ్చుటకు అనుగ్రహించినట్లు ఆ ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాడని పౌలు చెప్తున్నాడు. మేము కూడా యేసుక్రీస్తు ద్వారా పిలువబడి ఉన్నాం ప్రియులారా. నిరీక్షణ కోసం, పరలోక ఆనందమని, నిత్యజీవమని నిరీక్షణ కోసం, పరిశుద్ధులలో దేవుడిచ్చే స్వాస్థ్యం కోసం, మరి దేవుని శక్తి యొక్క అపరిమితమైన మహిమ ఎట్టిదో తెలుసుకున్నటకు దేవుడు మహిమ స్వరూప తండ్రి యేసు ద్వారా పిలుస్తున్నాడు ప్రియులారా. అవును, మరి అదే ఎఫెస పత్రిక 3వ అధ్యాయము 18-19 ప్రియులారా. ఎఫెసియన్ చాప్టర్ 3 verse 18th to 19th వర్డ్. ఇక్కడ చదివితే వారైతే అంటే ఎవరు ప్రియులారా? వారైతే అంటే దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. దేవుని గూర్చిన జ్ఞానము లేదు. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయం కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామత్వమునకు అప్పగించుకొనిరి. అవును ప్రియ, దేవుని శక్తి గురించి, దేవుని జ్ఞానం గురించి, దేవుడు క్రీస్తు ద్వారా ఇచ్చే నిరీక్షణ గురించి, పవిత్రత గురించి, క్రీస్తు మహిమైశ్వర్యం గురించి, దేవుని శక్తి గురించి జ్ఞానము ఎవరికి లేదో వారు తమను తామే అమ్ముకునే ఉన్నారు ప్రియులారా అని వాక్యం చెప్తుంది. అంధకారమైన మనస్సు గలవారు, తమ హృదయం కాఠిన్యం గలవారు, అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవం నుండి వేరపరచబడి ఉన్నారు. దేవుని జ్ఞానం లేనివారు తమ మనస్సు వ్యర్థతను అనుసరించినట్లు నడుచుకునుచున్నారు. దేవుని శక్తి జ్ఞానము లేనివారు అంటే యేసయ్య లేనివారు, మరియు సిగ్గు లేని వారై ఉండి అంటే దేవుని శక్తి, దేవుని జ్ఞానమైన యేసుక్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానం ప్రియులారా. ఆయన శక్తి, ఆయన జ్ఞానం లేనివారు సిగ్గులేని వారే అయి ఉన్నారంట. మరియు నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామత్వమునకు అప్పగించుకున్నారంట ప్రియులారా. దేవుని శక్తి, దేవుని జ్ఞానము అయిన ధవళవర్ణుడైన యేసయ్య లేనివారు, ఆయన యందు విశ్వాసం లేనివారు, ఆయనలో విశ్వాసం ఉంచితే మరి ఆయన వాక్యాన్ని కైగొనలేనివారు ప్రియులారా, ఆయన ఆత్మను పొందలేనివారు, వారంతా అంధకారమైన మనసు గలవారే ప్రియులారా. అవును, మరియు ఎఫెసు పత్రిక కొరింథీ 1వ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనమును కూడా చదువుతాం ప్రియులారా. కొరింథియన్స్ చాప్టర్ 1 verse 24th వర్డ్. ఇక్కడ చదువుతాము. దేవుని అంటే యేసు ప్రభు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ధవళవర్ణుడు అనగా పరిశుద్ధుడు. ప్రియులారా, ఇక్కడ కూడా యేసుక్రీస్తు
1 Corinthians chapter 1 verse 24th word. యేసు క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన ధవళవర్ణుడు, పరిశుద్ధుడు. అవును, మనం ప్రకటన గ్రంథంలో ధవళ సింహాసనము మీద ఒక ఆయన కూర్చుని ఉన్నాడని చదువుతాం ప్రియులారా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, రెవల్యూషన్ చాప్టర్ 21. అక్కడ ధవళ సింహాసనం ఉండెను. అక్కడ నుండి మహాస్వరం వచ్చాను, ఇదిగో నేను సమస్తమును క్రొత్తదిగా చేయుచున్నాను, పాతవన్నీ గతించును, ఇదిగో కొత్తవి అంటే నిర్మించను అంటున్నాడు ప్రభు. ఆయన ధవళవర్ణుడు ప్రియులారా. మరియు యేసయ్య కామ క్రోధ మదమత్సరము లేనివాడు ప్రియులారా. నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించును అని లోకమును సవాలు చేశాను అన్నాడు 2000 సంవత్సరాల క్రితం. ఈనాటి వరకు కూడా ఆయనలో పాపముందని ఎవరు రుజువు చేయలేరు ప్రియులారా. ఎందుకని ఆయన సృష్టికర్తడు, పాపం లేనివాడు. పాపాన్ని తీసివేయడానికి దేవుని నుండి వచ్చిన దేవుని గొర్రెగా ఉన్నాడు ప్రియులారా. మన పాపం ఇచ్చే జీతం మరణం. ఆ మరణం తన మీద వేసుకుని రక్తము కార్చి ఆ రక్తము ద్వారా మనందరినీ కడిగి దేవునికి సమాధానం పరిచాడు ప్రియులారా. సమాధి అయి 3వ రోజు తిరిగి లేచి మనల్ని కూడా యేసయ్య 2వ రాకడలో తిరిగి లేచుటకు దేవుని ఆత్మనిచ్చినాడు ప్రియులారా. యేసుక్రీస్తుని మృతిలో నుండి తిరిగి లేపిన దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఎవరిలో ఉన్నాడో వారు కూడా యేసయ్య రాకడలో మహిమ శరీరాల గల వారై తిరిగి లేస్తారు ప్రియులారా. మరియు ఇప్పుడు నుండి మహిమ శరీర ఇచ్చే శక్తి కూడా యేసయ్య పరిశుద్ధాత్మ శక్తికి, పునరుత్థాన శక్తికి ఉంది ప్రియులారా. అవును, ఏలియా, అనోక్ మహిమ శరీరాలతో పరలోక తండ్రి వద్ద చేరి ఉన్నారు ప్రియులారా. మనకు కూడా ఆ కృప ఇవ్వగలడు యేసయ్యకు అతి ప్రియులుగా ఆయన పాదములో ఎక్కువ సమయం గడిపితే, ఆయన మార్గములో సత్యములో పరిపూర్ణంగా నడిస్తే, అవును ప్రియులారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అవును, యేసయ్య మరణాన్ని మృంగి ఉన్నాడు ప్రియులారా. యేసయ్య మరణముతో మరణము కొట్టివేయబడింది. యేసయ్య పునరుత్థానంతో జీవము, అక్షయత, అమరత్వము వెలుగులకు వచ్చింది ప్రియులారా. మరియు ఏకైక దేవునిగా ఉండి యేసయ్య నరునిగా పుట్టిన దేవుడు మన యేసయ్య ప్రియులారా. 2వ కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనంలో కూడా చదువుతాము, యేసుక్రీస్తు పాపం ఎరగని వాడు అని ప్రియులారా. యేసుక్రీస్తు పాపం ఎరగని వాడని చదువుతాం. మరియు నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను అని చెప్పినారు యేసయ్య. మరియు నేనే లోకమునకు వెలుగు అయి ఉన్నాను, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మరియు యేసయ్య నేనే పునరుత్థానము, జీవమును నేనే అన్నాడు ప్రియులారా. ఐఎమ్ ద లైఫ్ అండ్ ద రెజరెక్షన్ అన్నాడు ప్రియులారా. నన్ను విశ్వసించిన వాడు చనిపోతే బ్రతుకుతాడు, బ్రతికిన ప్రతి ఒక్కడు నాయందు విశ్వాసం ఉంచితే ఎన్నడూ చావాడు అని ప్రియులారా అని ధైర్యముగా చెప్పిన ఏకైక వ్యక్తి యేసయ్య. అవును ప్రియులారా, నా యందు విశ్వసించండి, తండ్రి యందు విశ్వసించండి. నేను తండ్రి యొద్దకు పోచున్నాను, స్థలాన్ని సిద్ధం చేసి తిరిగి వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాను. ఎందుకనగా నా తండ్రి ఇంటిలో అనేక నివాసములు కలవు, లేకుంటే చెప్పుతుంటే ఉన్నవి. నేను తిరిగి వచ్చి పునరుత్థానుడైనాక తండ్రి వద్ద వెళ్ళి తండ్రి వద్ద నుంచి మరీ వచ్చి మీ అందరినీ తీసుకువెళ్తాను. నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండాలి. లోక ప్రారంభము నుంచి దేవుడు నాకు ఇచ్చిన మహిమను మీరు చూడాలి, నా మహిమలో పాల్గొనాలి అని ధైర్యముగా చెప్పిన ఏకైక వ్యక్తి యేసయ్య ప్రియులారా. తన బోధలలో యేసయ్య తాను ఏది చెప్పానో తన నిజ జీవితంలో ప్రజలకు చేసి చూపించాను ప్రియులారా. తాను ఏమి చేశానో
దాని ప్రజలకు చెప్పాను. అలాంటి ధవళవర్ణుడు మనకున్నాడు ప్రియులారా, అతి కాంక్షణీయుడు. ఆయన మనందరినీ ఎంతగానో